రైతు రాజేయండా బికారి అయ్యండా? బెకారీ అయ్యాడు రైతు. ఎలా? అసలు ఇంతకుముందు కూలోడిని పిలిస్తే కూలికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు కాలువల పనులని పెట్టారు. ఖచ్చితంగా గజం చేసి వస్తారు పని. ఆడుండి ఫోటోలు చూపించుకుంటారు. కూలికి రమ్మంటే రారు. రైతు పనికి అసలు రారు. ఆడ పని చేయరు. ఒక్కొక్క కాలువ ఇంతకుముందు మేము కాలువ మా చేనికి కాడి నుంచి కాలువక దాదాపు 1/2 కిలోమీటర్ ఉంటుంది. 1/2 కిలోమీటర్ కాలువ చేయించినా 4,000 5,000 అయిపోద్ది. ఇప్పుడు ఈ 1/2 కిలోమీటర్ కాలువ చేయాలంటే 1,00,000 రూపాయలు అవుతుంది గవర్నమెంట్కి. ఈ 1,00,000 రూపాయలు మరి రైతులకి వేరే దాని మీద చూపిస్తే రైట్ కదా. ఆ పని అయింది కరువు పని. అసలు రైతులకు మనుషులే రాట్లా కరువు పని పెట్టినాక. నీళ్ళు ఎలా ఉంది? నీళ్ళు అసలు రాట్లే. ఏడొస్తున్నాయి నీళ్లు. ఈ సంవత్సరం అసలు వానలు లేవు, నీళ్లే రాలేదు. నీళ్ళు లేవు. పోలవరం దాన్ని తీసేయలే, మర్చిపోవటం దాన్ని. పోలవరం ఏదన్నా ఒక సిబ్బడి మట్టేశాడు జగన్. వేసాడా? రోడ్లు చాలా అందంగా చేశాను. ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు అందంగా చేశాడా? ఏడొచ్చి చూపిమ్మను. ఎక్కడ చేశాడు? రోడ్డు చేయలేదు. మాటలు అయితే చెప్పుకున్నాడు కానీ వర్కులు చేయలేదు జగన్. చేయలేదు. అయితే డబ్బులు అయితే డోక్రా మహిళలకని ఆడపిల్లలు చదువుకునే వాళ్ళకని అవి ఇస్తున్నాడు. రైతుకు మాత్రం ఏమీ ఉపయోగం లేదు. అంటే ఒక బటన్ నొక్కగానే అందరికి వస్తున్నాయి కదా డబ్బులు. మరి ఎవరు రైతులకి ఏడొస్తున్నాయి? ఆటో వాళ్ళకి కానీ ఆటో వాళ్ళకి వస్తున్నాయి, రైతులకి ఏమొస్తున్నాయి? రైతు బెకారీ అయిపోయాడు అంతే. ఎందుకు పనికిరాడు రైతు? అస్సలు మాట్లాడే పని లేదు. రైతు బాగుండాలంటే ఎవరు రావాలి? రైతు బాగుండాలంటే రైతును బాగు చేసే గవర్నమెంట్ రావాలి. ఎవరన్నా రాని రైతును బాగు చేసే గవర్నమెంట్ రావాలి. అన్న ఇప్పుడు ఎలక్షన్స్ మళ్ళీ వచ్చాయి కదా. ఈ ఎలక్షన్స్లో ఏ ప్రభుత్వం పాలిస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు గారా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారా? మాకు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే బాగుంటుందని మేము అనుకుంటున్నామండి. మళ్ళీ ఎందుకంటే ఈ సంక్షేమ పథకాలు కానీ ఏమన్నా కానీ మాకు మాత్రం బాగా నచ్చినాయండి. ఒకవేళ అభివృద్ధి గురించి అంటారా కొద్దిగా గొప్ప వెనకబడ్డది కానీ ఈ పేద ప్రజలు కానీ చదువుకున్న పిల్లలు కానీ మహిళలు కానీ ఏదైనా కానీ అంతా హ్యాపీగా ఉన్నారండి. నాకు తెలిసి మాత్రం నేను కొన్ని ఊర్లో కూడా నేను కూడా తిరుగుతూ ఉంటాను. నేను మామూలుగా తిరుగుతూ ఉంటాము. మేము కూడా కనుక్కుంటామంటే మాత్రం బాగానే ఉంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే రావాలని మాకు కూడా రావాలని ఉంది. ఎందుకంటే మా పిల్లల భవిష్యత్తు కూడా కొద్దిగా బాగుంటుంది అని మేము. ఎందుకంటే ఇప్పటిదాకా ఉద్యోగాలు కానీ డెవలప్మెంట్ కానీ ఇండస్ట్రీస్ కానీ రాలేదులేండి. అవి నెక్స్ట్లో మాత్రం చూస్తాడని మేము అనుకుంటున్నామండి జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాల్లో అప్పులు ఎక్కువ చేశాడని చెప్పేసి. లేదండి, అప్పులు చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా అప్పులు ఇదేటి అప్పులు. ఆయన మరి పేద ప్రజలకి ఏం డబ్బులు వేయలేదు కండి. ఇదే అప్పు. జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకి మహిళలకు కానీ అందరికీ వేస్తున్నాడు. మరి ఆయన కూడా వేసినడితే ఆయన పరిస్థితి కూడా బాగానే ఉండేది. అది మాత్రం మాకు మాత్రం చేసిన పరిపాలన ఉంది, జగన్ చేసిన పరిపాలన ఉంది. అప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన చేసినప్పుడు సంక్షేమ పథకాలు ఏమి లేవు. ఇప్పుడు మరి పరిపాలన ఒకటే జాగ్రత్తన్నారుగా, మరి సంక్షేమ పథకాలు ఏమేమి? అది మా ఉద్దేశం అండి. సరే ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే రాజధాని లేకుండా పోయింది. రాజధాని లేకుండా పోవడం ఎంతవరకు కరెక్ట్? ఇది 10 సంవత్సరాలు రాజధాని అంటే ఇప్పుడు ఆయన సీఎం గారు ఏంటంటే 3 ప్రాంతాల అభివృద్ధి చెందుతుందని ఆయనగా ఉంది. ఇప్పుడు మనకి విశాఖ అనుకోండి, మొత్తం పోర్ట్ ఏరియా కానీ మొత్తం ఉన్నాయి కాబట్టి డెవలప్ అవుతుందని ఆయన అది అండి. అమరావతి కూడా తీసేయని అంటున్నారు ఆయన కూడా. అమరావతి కూడా ఉండిద్ది, మాకు తెలిసి అది కూడా ఉండిద్ది అండి. ఇబ్బంది ఏమీ లేదు. 3 ప్రాంతాలు చేసినా ఇప్పుడు ఏ చేసినా మనకి అంతా ఒకటేనండి. కాకపోతే ఆయన డెవలప్ చేసి ఇంకా అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఆయనకు ఉండొచ్చు అండి. మాకు మాత్రం జగన్ గారి ప్రభుత్వం మాత్రం మాకు నచ్చిందండి. ఓకే, థ్యాంక్స్ అన్న. తగలబడి సావమాను దొంగ నా కొడుకు. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా టీడీ ప్రభుత్వం పాలించింది, తర్వాత వైఎస్ఆర్సీపీ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి కదా. ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది? టీడీపీ. ఎందుకు టీడీపీ రావాలి? మాకు ఆయన అయితేనే మాకు బాగుంటుంది. ఇది ఎట్లా బాగుంటుంది? దేనికి? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నవరత్నాలు ఇచ్చింది కదా. ఫస్ట్ నుంచి అయినా మాకు ఆయన అయితేనే మాకు బాగుంది. ఇప్పుడైతే పరిపాలన బాగోలా. నవరత్నాలు స్కీమ్లు అసలు అయితే బాగోలా మాకు. నవరత్నాలు మీకు రావట్లేదా? నవరాత్రులు వచ్చినా ఆయన పరిపాలన బాగోలా అసలు మాకు. అంటే నవరత్నాల వల్ల ఆటో వాళ్ళకి కానీ, వితంతులకు కానీ, స్కూల్ పిల్లలకు కానీ, అమ్మఒడి కానీ ఇవన్నీ వస్తున్నాయి కదా, మీకు రావట్లేదు? మరి మేము టీడీపీ అయితేనే మేము ఓకే. టీడీపీ అంటే ఓకే అంటారు. మరి ఇవన్నీ స్కీమ్లు తీసుకోవట్లేదు. మాకేం రాలా. ఎందుకు? మీకు మీ వాలంటీర్ ఇవ్వట్లేదు? ఇలా ఎందుకు?
జనాలే కదా, పార్టీతో సంబంధం లేదు కదా. మాకే రాదు, పార్టీతో సంబంధం లేదు కదా, జనాలకు ఇవ్వాలి కదా. ఇవ్వాలా వాళ్ళు, మాకు ఇవ్వాలా. ఇవ్వకపోతే నిలదీసి అడగొచ్చు కదా. ఏం అడుగుతాం, వాళ్ళు మొత్తం పార్టీ వాళ్ళు దౌర్జన్యం వాళ్ళు కథ వాళ్ళు, మేమే మాట్లాడతాం. అడిగితే కొడుతున్నారా మిమ్మల్ని? వాడతాం కాదు, వాళ్ళు మేము పోతేనే మేము పోయి అడిగిన దాకా కూడా మాకు ఇట్లేదు. పోయి అడిగితే ఇస్తారు కదా మరి. ఏం అడిగి పోయి మేము ఏడ తిరిగామే, వాళ్ళు మాకు సంబంధం కూడా లేకుండా చేస్తున్నారు. అంటే వాళ్ళు చేసుకుంటారు తప్ప మీకు ఇవ్వట్లేదు. మాకు ఇవ్వట్లా. మీకు ఇస్తే ఓకే, ఇవ్వట్లేదుగా, ఇచ్చేనేగా చెప్పేది. మందు ఎలా ఉంది మరి? మందు చెప్పేది ఏముంది, వాడి జాగ్రత్త మందు అంటే ఇక చెప్పేది ఏముంది. బ్రాండ్స్ మంచి మంచి బ్రాండ్స్ వచ్చినాయి కదా, భూమ్ అని రకరకాలుగా. వాడు భూమి వాడు తగలబడి సావమను దొంగ నా కొడుకు. అంటే ఇంత మంచి మందు వచ్చింది కదా, రేట్లు పెంచినా తగ్గించినా మందు బాగుంది కదా, ఆంధ్రప్రదేశ్లో ఇష్టపడుతున్నారు కదా. నచ్చలే మందు? ఎలాంటి మందు బాగుంటుంది? టీడీపీలో మందు అయితేనే బాగుంటుందయా, ఇప్పుడైతే మందు అయితే లేదు. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఫస్ట్ 5 సంవత్సరాలు టీడీపీ పాలిచ్చింది, నెక్స్ట్ 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పాలిచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి, ఎలక్షన్ కోడింగ్ వచ్చింది ఆల్రెడీ. ఇప్పుడు ఈ 2 ప్రభుత్వాల మధ్యలో ఏ పాలన ప్రజలకు నచ్చింది? ఏ పాలన ప్రతినిధి పోయింది, అది జగన్ది నసల జనానికి. ఎందుకు నచ్చలేదు? వాళ్ళు చేసిన ఏ పనులు చేశాడని, ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి. ఏం చేశాడు ఆయన? ఇప్పుడు బీద ప్రజలకి నవరత్నాలు అని చెప్పేసి ఇన్ని ఇచ్చారు. ఏం చేయలేదు, నవరత్నాలు ఆడవాళ్ళకి ఇచ్చామని ఏం అడిగారు ఎవరు ఇవ్వమని. ఆ బళ్ళోళ్ళకి ఇది ఆటో వాళ్ళకి మగవాళ్ళకి అడిగారు వాళ్ళు ఇవ్వమని. ఆయన ఎవరు ఎందుకు ఇచ్చాడు అయ్యి? పల్లెకి ఇచ్చాడు అడ్డ అయ్యి చెప్పు, ఎందుకు ఇచ్చారు, దేనికి ఇచ్చాడు అయ్యి? అంటే జనాలకు ఉపయోగం మంచి కోసమే కదా. ఏం మంచి చేశారు, ఏం చేశారు వాళ్ళకి? అయ్యి మంచి కోసం అయ్యి అడుగుతారు, అడగని వాళ్ళు అడిగిన వాళ్ళకి లేవు, దగ్గర అడగ వాళ్ళకి ఇవ్వటం అయ్యి. మరి ఇంత మంచిగా 3 రాజధానులు తెస్తా అంటే వద్దంటారు మరి. 3 రాజు ఎందుకు? ఒక రాజుని లేదా 3 రాజు చేస్తాడు ఇక పోయి. ఇప్పుడు 5 సంవత్సరాలు 3 రాజు చేశాడు, మరి ఇంతమంది ఒకటి చేయాల చెప్పు. ఇప్పుడు 3 రాజులు అన్నాడు, దేనికి ఒకటి చెయ్యి, బ్రహ్మాండంగా ఉండేది నువ్వు. మరి 3 రాజులు ఎందుకు పెట్టాడు ఆయన? అంటే 3 ప్రదేశాలు డెవలప్ అవుతాయి. ఏం డెవలప్ అయ్యేది? ఇక్కడ చేతికి డెవలప్ కదా అమరావతి, ఆడ డెవలప్ అయ్యేది ఏంది? 3 రాజులు ఒకటే లేదు దగ్గర 3 అయితే డెవలప్ కాదా? ఎట్టయితే చెప్పు, ఎట్టయితే చెప్పు మీరు. అంటే మామూలుగా 3 ప్రదేశాలు డెవలప్ అవుతాయి, వైజాగ్, అటు విజయవాడ, అటు కర్నూలు. అవి కావు వేస్ట్, అవన్నీ వేస్ట్ మాట. రాజధాని కాదు, ఒకటే బ్రహ్మాండ డెవలప్ చెప్పుకో. 3 రాజులు ఎట్టయితే డబ్బులు ఇక్కడ ఏమొచ్చింది? ఇంత మటుకు ఒకటి రాలేదా? ఏమొచ్చినాయి? మరి ఇన్ని వచ్చినాయి, ఇన్ని వేల ఏడొచ్చినాయి, అన్ని పోయినాయి. అసలు అన్ని వచ్చినాయి మొత్తం పోయినాయి. ఏడొచ్చినాయి, ఏడొచ్చినాయి చెప్పు. 5 సంవత్సరాలు ఏం చేసావు నువ్వు? అది చెప్పు, ఒకటి చెప్పు. ఇప్పుడు 5 సంవత్సరాలు ఏం చేసావు నువ్వు? అది ముఖ్యం కావాల్సింది చెప్పు. మరి ఇప్పుడు 5 సంవత్సరాలు నువ్వు చేతన్నావు, ఇంత మటుకు ఒకటి చేయలే. ఏడొచ్చినాయి నీకు? మరి బీద ప్రజలకు ఇన్ని ఇచ్చారు కదా, మరి ఏమిచ్చాడు? నవరత్నాలు నచ్చలేదు మీకు? ఏం చేయండి అయ్యి, అడగకుండా అడిగిన వాళ్ళకి లేకుండా అడగిన వాళ్ళకి ఎటువంటి అయ్యి నవరత్నం వాళ్ళు అడిగారు ఏమని, మాకు అయ్యింది ఇవన్నీ అడిగారు వాళ్ళు. చెప్పండి మీరు. అడగలేదు, కానీ జనాల కోసం చేసేదే. ఏం జగన్ చేసేది, ముఖ్యమంత్రి చేసేది ఆరోగ్యం తప్ప రెండోది ఏం లేదు. అది చేసే పనులన్నీ అంతే.